ఈరోజు సూర్యాపేట పట్టణ గ్రంథాలయంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లో ఏదైతే కవాతుని తలబెట్టినామో ఆ కవాతులో కాంగ్రెస్ దొంగలు వచ్చి దీనిని చిందరవందరం చేసి ధర్నాకు పర్మిషన్, కవాతుకు పర్మిషన్ తీసుకున్న వాళ్ళ మీద ఒక క్రిమినల్ కేసులు బుక్ అయ్యేటట్టు, దాన్ని ఆగం చేసేటట్టు, దీంట్లో సంఘ విద్రోహ శక్తులు చేరినాయని చేసే విధంగా కుట్రలు పన్నిరు. కాబట్టి దానిని చేస్తే అందులో పర్మిషన్ తీసుకున్న వాళ్ళకైనా అభ్యర్థుల పాల్గొన్న వాళ్ళపైన కేసులు పెట్టి ఈ నిరుద్యోగ ఉద్యమాన్ని నీరుగార్చి ఈ ఉద్యమం లేకుండా చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా రేవంత్ రెడ్డి రోజుకొక మాట మాట్లాడుతూ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఒక తిట్లు పడేటట్టు చేస్తున్నారు. ఈ రోజు 2 లక్షల ఉద్యోగాలలో 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చినామంటే ఊళ్ళల్లో నాట్లేసుకొని పత్తి తీసుకొని వరాలు తీసుకొని పనులు చేసుకొని ఇక్కడికి చదువుకుంటా అని వస్తుంటే రేవంత్ రెడ్డి 1 లక్ష ఉద్యోగాలు నింపిండు, మరి నీకెందుకు ఉద్యోగం రాలేదని పిల్లల్ని తల్లిదండ్రులు తిడుతున్నారు. ఎన్నో తిట్లు తినుకుంటా వస్తున్నారు. ఇట్లనే వదిలిపెడితే ఈ ఉద్యమాన్ని వదిలిపెడితే కేసులు పెట్టుకొని వదిలిపెడితే ఈయన ఇంకా 2 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు నింపినామని చెప్తాడు. ఈయన చెప్పగానే శ్రీధర్ బాబు చెప్పగానే బట్టి చెప్పగానే ఇంకొక ఆయన. మేము ఒకటే నిర్ణయానికి వచ్చినాం, కాంగ్రెస్ నాయకులారా మీరు చెప్పే మాటలను ఇంకెవరు నమ్మరు. ఫిబ్రవరి 4వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా ఉంటుంది. చిక్కడపల్లి లైబ్రరీ నుండి ఇందిరా పార్క్ వరకు ఒక ర్యాలీగా వచ్చి కవాతు చేసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తాం. కాసుకోండి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మున్సిపాలిటీ ఎన్నికలలో మిమ్మల్ని అడగొట్టడమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక నుంచి రోజు ఒక ప్రోగ్రాం ఇస్తాం. ఒక రోజు వంట వార్పు, ఒక రోజు బతుకమ్మ, ఒక రోజు ఇంకొకటి ఈ విధంగా ప్రణాళికను ఇచ్చేస్తాం. ప్రతి లైబ్రరీని తిరుగుతాం. మళ్ళా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలయాలను జూన్లో తిరిగినట్టు తిరిగి అందరినీ ఏకం చేసి ముందుకు వస్తాం. ముంగటున్నది మీకు చూసుకోరి. ఫిబ్రవరి నెలలో మొత్తం కూడా మీ కాంగ్రెస్ వాళ్ళ భరతం పట్టడమే. ఇక నుంచి మాకు ఎవడు సమాధానం చెప్తానికి వచ్చినా, ప్రెస్ మీట్లలో ఏదైనా చెప్పడానికి వచ్చినా చెప్పులు తగ్గుతాయని చెప్తున్నాం. మీ స్థాయి మాకు సమాధానం చెప్పే స్థాయి కాదు. మా కొరకు ఎవరు వచ్చిరు? రాహుల్ గాంధీ వచ్చిరు, ప్రియాంక గాంధీ వచ్చిరు. రాహుల్ గాంధీ చిక్కడపల్లిలో ఛాయ్ తాగిండు, ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చింది. మీ రేవంత్ రెడ్డి మా పక్కన కూర్చొని ఆ రోజు పేపర్ లీక్లు అయినా, గ్రూప్ 1 కేసు మీద ఓఎంఆర్ ఎక్కువ వచ్చినా ఆ రోజు మా పక్కన నుండి కేసు లేపించిండు. వివేక్ డంకాన్ తీసుకొచ్చిండు. ఆ బంజారాహిల్స్ లో ఉన్నటువంటి 5 స్టార్ హోటళ్లలో, తాజ్ డక్కన్లో, తాటిళ్లలో మీటింగులు పెట్టించుకొని గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఆ రోజు మీరు ఎక్కడ పోయినారు? ఎవరికి కూడా అసలు వార్డు మెంబర్ గెలిచేటటువంటి స్థాయి లేకుండా మీరు ఒక చల్లని పైసకు గీతలు పడ్డట్టు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట కలెక్టరేట్ కి వస్తే ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిని దేకినోడు లేడని చెప్తున్నాం. ఈ రోజు ఈయన వచ్చి ఈ రోజు గెలవగానే మంత్రి అయ్యి ఆయన నెత్తికి తలపాక కట్టుకొని గడ్డం పెంచుకొని రోజు ఒక ఫోజ్ ఇస్తున్నాడు. ఇక మీరందరూ కూడా ఎక్కడ శ్రీనగర్ కాలనీలో అడ్డ మీదకి వెళ్ళి మీరు అక్కడ సినిమా వాళ్ళ దగ్గర షూటింగ్లు చేసుకోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాం, ఖబర్దార్ కాసుకోరి. కాంగ్రెస్ నాయకులారా, మేము మాట్లాడే మాటలకు మీరేదో తీసుకొని కేసులు పెట్టుకుంటే భయపడేది లేదు. ఒక పనికి వాళ్ళోడు నా మీద కేసు పెట్టిండు. రేపు ఫిబ్రవరి 25వ తారీఖు నాడు నాంపల్లి కోర్టులో కేసు అటెండ్ కావాలి. అయితే పెట్టుకో, 1 కాదు 100 కేసులు పెట్టుకోరు. ఎవరికి భయపడేది లేదు. మీరు కనుక నిరుద్యోగులు ఎవరికి భయపడ్డా బయటికి రాకుండా నోటిఫికేషన్లు లేవు. 46 జీవో రద్దు కాదు, ఇంకా ఏది రద్దు కాదు. వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. ఫిబ్రవరి నెల చివరిలో కోదండరాం సార్ కూడా ఉద్యమానికి వస్తా, నేను ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తా అని చెప్పిండు. ఆయన ఒక్కడే కాదు, ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా కోదండరాం రెడ్డి బయటికి రావాలి. నీ పార్టీని మీరు నమ్ముకొని ఇన్ని రోజులు 10 ఏళ్ళు ఆగమైనా, అదే బీఆర్ఎస్ లోకి పోయినా, ఇంకొక పార్టీలోకి పోయినా ఈ రోజు మేమందరం కూడా రాజకీయంగా లాభం పొందేటోళ్ళం. నీ దగ్గర ఉండి మేము కూడా లాభం పొందలేదని కోదండరాం సార్ని అంటుండ్రు. కోదండరాం సార్ని తీసుకొస్తాం. ఆకునూరు మురళిని ఇంకొకరిని అందరినీ భర్తాం. ఖచ్చితంగా నోటిఫికేషన్లు వచ్చేదాకా ఊకునేదే లేదు. మీరు లైబ్రరీకి వచ్చిన వెంటనే రోజు 5 నిమిషాలు ఏదో ప్రోగ్రామ్ చేసి చదువుకోరి. ఏ పోలీసు వాళ్ళు రారు, ఎవరు వచ్చినా చూసుకుందాం. ఖచ్చితంగా కేసులు పెడితే ఆ కేసుల నుంచి బయటపడేయడానికి ఒక లీగల్ సెల్ కూడా తయారు చేస్తున్నాం. దీనికి ఒక వ్యవస్థీకృత వ్యవస్థగా రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా అందరూ కదిలి రావాలి.
వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే, ఇవ్వాల్సిందే.